సో ద నెంబర్స్ గేమ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ తీసుకున్నప్పుడు మనకి 99% వచ్చేసి 190 to 200 మార్క్స్ వస్తే సరిపోతుందని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. సో వై ద రైస్ మ్యాథమెటిక్స్ వాజ్ ఏ డూయబుల్ అలవింగ్ హై స్కోరర్స్ టు మ్యాక్సిమైజ్ గెయిన్స్ ఇన్ ద హైయెస్ట్ వెయిటెడ్ సబ్జెక్ట్. సో మ్యాథ్స్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉండటం, అదేవిధంగా అది డూయబుల్గా ఉండటం వల్ల స్కోర్స్ అనేవి పెరిగేటువంటి అవకాశం ఉంది. డిస్పైట్ టఫ్ ఇన్ ఫిజిక్స్ ద అగ్రిగేట్ స్కోర్ ఫర్ టాప్ పర్సంటైల్ విల్ రైజ్ కంపేర్ టు ద స్ట్రిక్టర్ షిఫ్ట్స్కి ఏదైతే ఉందో ఇది మోడరేట్ షిఫ్ట్ కాబట్టి ఆటోమేటిక్గా కోర్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. దిస్ షిఫ్ట్ రివార్డ్స్ యాక్యురసీ ఇన్ మ్యాథ్, కాన్సెప్చువల్ స్ట్రెంగ్త్ ఇన్ ఫిజిక్స్. సో ఎవరైతే మ్యాథమెటిక్స్లో యాక్యురసీ మీద దృష్టి పెట్టి ఉంటారో వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది. అదేవిధంగా కాన్సెప్చువల్ స్ట్రెంగ్త్ ఎవరికైతే ఫిజిక్స్లో ఉంటుందో వాళ్ళకి కూడా ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ టేక్ అవేస్ ఫర్ ది ఫ్యూచర్ షిఫ్ట్? ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఇప్పటివరకు చెప్పింది వచ్చేసి రాసిన వాళ్ళకి సంబంధించినటువంటి స్టోరీ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రేపటి నుంచో లేకపోతే ఈరోజు మధ్యాహ్నం నుంచి రాసేటువంటి పిల్లలు అంటే ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి ఉంటారనుకోండి. సో రేపటి నుంచి రాసేటువంటి పిల్లలకి మేజర్ టేక్ అవేస్ ఏంటి ఈ జరిగిందని బట్టి వచ్చేసి స్టాప్ రిలయింగ్ ఆన్ సర్ఫేస్ లెవెల్ ఫార్ములాస్, రివ్యూ కాన్సెప్ట్స్ ఇన్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం మీద ఇమీడియట్గా మీరు అందరూ కూడా రివ్యూ చేయమని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఫిజిక్స్ లెక్చరర్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో డోంట్ స్కిప్ ఈజీ చాప్టర్స్ లైక్ వెక్టారు 3D, దే ఆర్ కరెంట్లీ హై ఈల్డ్ అండ్ సాల్వబుల్. వెక్టార్స్ నుంచి 3D నుంచి అందరూ ఈజీ కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నారు, కానీ అవి హై ఈల్డ్ చాప్టర్స్గా వచ్చినాయి. కొంత అవి బాగా చదువుకుని వచ్చినటువంటి వాళ్ళకి మంచి స్కోర్ రావడం అనేది జరిగింది. సో కెమిస్ట్రీ పరంగా తీసుకున్నప్పుడు ఎన్సీఆర్టీ ఇనార్గానిక్ సబ్జెక్ట్ సంబంధించి ఎన్సీఆర్టీకి స్టికానా ఇచ్చారు. ప్రాక్టీస్ స్పెసిఫిక్ రియాక్షన్ మెకానిజమ్స్ ఫర్ ఆర్గానిక్. సో ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ స్పెసిఫిక్ రియాక్షన్ మెకానిజమ్స్ ఏదైతే ఉన్నాయో ఆర్గానిక్లో ఇవ్వడం జరిగింది. సో బీ రెడీ ఫర్ రొటేషన్. ఎందుకంటే ఇప్పుడు నిన్న చూస్తేనేమో ఫార్ములా బేస్డ్ ఇచ్చాడు ఫిజిక్స్, ఈరోజు చూస్తేనేమో కాన్సెప్చువల్ బేస్ ఇచ్చాడు. సో ఈ రొటేషన్స్కి మీరు అడాప్టబిలిటీ కలిగి ఉన్నట్లయితే మీరు దీంట్లో ఎక్కువ స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీ కలల ప్రపంచమైనటువంటి ఎన్ఐటీ లేదా ఐఐటీలో మీరు సీటు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో నో సింగిల్ సబ్జెక్ట్ కెన్ బీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఒక విద్యార్థి నిన్న ఈజీగా వచ్చింది కదా, ఎట్టి పరిస్థితుల్లో నా స్కోర్ మొత్తం దాని మీద పెట్టుకుంటున్నానని చెప్పేసి అన్ని ఫార్ములాస్ కష్టపడి చదువుకోకపోతే అక్కడ పోయేసరికి కాన్సెప్చువల్ ఫిజిక్స్ వచ్చింది. సో ఇలాంటి ట్రిక్స్ పనిచేసే పరిస్థితి లేదు. జేఈ ఎన్టీఏ వారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ కూడా మార్చుకుంటూ ఉన్నారు. మనం ఒకటి తెలిస్తే వాళ్ళు ఇంకొక కొత్త మార్గంలో మన దగ్గరికి వస్తూ ఉన్నారనమాట, కొత్త ఆయుధంతో.